నమస్తే అందరికి. మనం ఈరోజు అయితే పెద్దగట్టు గొల్లగట్టు జాతరకైతే రావడం జరిగింది. ఈ గొల్లగట్టు జాతర ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చాలా గ్రాండ్గా అయితే ఈ పెద్దగట్టుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే మన తెలంగాణ ఏర్పడ్డ కాంచి మనకు ఈ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పెద్దగట్టు అనేది 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతుంది. మనం ఈరోజు 3వ రోజు అయితే మనం పెద్దగట్టుకు రావడం జరిగింది. దానికి సంబంధించి దర్శనానికి కానీ ఏర్పాట్లు కానీ, గుడికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, భక్తులకు సౌకర్యాలు కానీ ఎలా ఉన్నాయని చెప్పేసి మనం పూర్తిగా చూద్దాము. అవి మీకు కూడా చూపించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మనమైతే లింగమంతుల స్వామి దేవాలయం పెద్దగట్టు కొండ మీదకి అయితే వచ్చినాము. చూడండి, ఇక్కడ ఏర్పాట్లు అనేది అయితే చాలా బ్రహ్మాండంగా అయితే చేశారు. చలువ పందిర్లు కానీ ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా చేశారు. మాకు దర్శనం 10 to 15 minutesలో అయితే దర్శనం జరిగిపోయింది. ఈజీ మెథడ్లో వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వచ్చామా అన్నట్టయితే దర్శనం అయితే ఇక్కడ మనకు జరిగింది. అంటే ఇంతమంది పబ్లిక్ వచ్చినా కూడా ఒక 10 to 15 minutesలో దర్శనం కలగడం అంటే ఆ ఏర్పాట్లు గవర్నమెంట్ పరంగా కానీ, ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా మంచిగా పనిచేయడం వల్ల మాత్రం ఇంత తక్కువ టైంలో మాత్రము దర్శనం అయిందని మనం చెప్పుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా అయితే దర్శనం అయింది. ఫర్దర్గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ రేట్లు మాత్రం కొంచెం చాలా హైక్, అంటే చాలా ఎక్కువ. ఒక్క కొబ్బరికాయ వచ్చేసి మనకు 60 నుంచి 70 రూపాయలు అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నంటే మాకు ఇక్కడ వేలం పాటు ఉంటుంది కాబట్టి మేము అదే ప్రైస్కి అమ్ముతామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఆ కొబ్బరికాయ సైజ్ చూసుకున్నా కూడా చిన్నగా ఉంటుంది. ఇక మిగతా ఒక రేటు విషయంలో తప్పితే గవర్నమెంట్ పరంగా చూసుకుంటే ఏర్పాట్లు కానీ, బందోబస్తు ప్రక్రియ కానీ చాలా అద్భుతంగా చేసినారు. ఏమూలో చూసుకున్న చాలామంది భక్తులతో కిటకిటలు ఆడిపోయింది. పెద్దగట్టు అనే ఒక ప్రాంతం అయితే దద్దరిల్లిపోయింది. ఓలింగా అంటూ దద్దరిల్లిపోయింది. మనం చూసుకున్నట్లయితే అంటే ఇది 3వ రోజే ఇంత క్రౌడ్ ఉంటే, ఇక మనం ఫస్ట్ రోజు, సెకండ్ రోజు చూసుకుంటే అసలు మెయిన్ అనేది ఆదివారం, సోమవారం అయితే మనకు ఇంపార్టెంట్. ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చిందని ఇక్కడ మన స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ప్రతి ఒక్కటి కూడా చాలా బ్రహ్మాండంగా అయితే మనకు దర్శనం చూడండి. ఇప్పుడు మేము వెళ్ళి జస్ట్ ఒక 10 minutesలో ఇట్లా చేసుకుని అట్లా వచ్చినాం అన్నట్టుండే. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనకు సౌకర్యాలు మంచిగా కల్పించారు. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. నైట్ వ్యూ చూపించడం, డే వ్యూ అనేది పూర్తిగా పెద్దగట్టుకు సంబంధించిన పూర్తి విజువల్స్ అయితే మనం క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా.